మాఘపురాణం 24వ అధ్యాయం. మాఘమాసమందరి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటికి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరల నా గంధర్వుడు భార్యను వెతుక్కొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు, నీవు తపస్వివై ఉండి కూడా కామతృష్ణ గలవాడివైతివిగాన నీకు కోతిముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి పోసి కొలట, నీవు పాషాణమై పడి ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునుది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపశక్తి అంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు. మాఘపురాణము 24వ అధ్యాయము సమాప్తము.